ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. దేవుడు మన యొక్క జీవితంలో ఆయన పరిపాలించేవాడుగా ఉంటున్నాడు. ఈ దేవుడు నిరంతరము సింహాసనాసుడై దేవుడు మనల్ని ఏలేవాడుగా ఉంటున్నాడు. సాధారణంగా ఈ లోక యొక్క సింహాసనంలో మనం గమనించినప్పుడు అనేక రాజులు వాళ్ళు ఏలి వాళ్ళ కాలంన గతించిపోయేవారు ఉంటున్నారు. అయితే దేవుడు మన రాజు, మన ప్రభువు నిరంతరము ఏలేవాడుగా ఉంటున్నాడు. ఉదాహరణకు మనం గమనించినప్పుడు నిర్గమాకాండం 1వ అధ్యాయం 8వ వచనంలో అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలానారంభించెను. ఎప్పుడైతే ఐగుప్తులో యోసేపును ఎరగని రాజు ఏలాను ఆరంభించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎంతగానో శ్రమనంతో వచ్చారు. ఈ రీతిగా క్రొత్త రాజులు వచ్చిన కారణం చేత యోసేపు చేసిన మేలును రాజులు మర్చిపోయేతూ వచ్చారు. ఈ దినమున నీవు నేను సేవిస్తున్న రాజు ఆయన నిరంతరం ఏలుతున్న రాజు కనుక ఆయన మనకి జీవితంలో మన సహాయం చేయడానికి, మనకు న్యాయం తీర్చడానికి ఆయన నిరంతరం సింహాసనాస దేవుడే ఉన్నాడు. అందుకే హెబ్రీ 4వ అధ్యాయము 16వ వచనంలో కూడా కనుక మనం కనికరింపబడి సమయోచిత సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసముద్రకు చేరదము. మన జీవితంలో ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి సహాయం ఉన్నా నీ కొరకే రాజు ఉంటున్నాడు. న్యాయం తీర్చడానికి మన దేవుడు నిరంతరం ఉంటున్నాడు కనుక ధైర్యంగా ఆయనకు వెళ్ళినప్పుడు నిశ్చయంగా దేవుడు మన సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రభు మాటలు దీవించిన దాకా.